కలవర కిరణాలు గ్రూప్ సభ్యులకు ప్రతి ఒక్కరికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మంచి తండ్రిగా నువ్వు ఉండాలని ఆశపడుతున్నట్లయితే నేను కొన్ని విలువైన మాటలు చెప్తాను. వాటికి మీరు లోబడి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా గ్రూప్ సభ్యులు ప్రతి ఒక్క భర్త పురుషులు అందరూ దేవుని భయభక్తులు కలిగి జీవిస్తున్నారని, ప్రతిరోజు క్రమం తప్పకుండా వాక్యం చదువుతున్నారని, ప్రార్థన చేస్తున్నారని, నేను పరిశుద్ధంగా జీవిస్తున్నారని, నేను గ్రూప్లో పెట్టే మాటలను మీరు మనస్ఫూర్తిగా చదువుతున్నారని, వాటి ప్రకారంగా మీరు జీవిస్తున్నారని నేను మనస్ఫూర్తిగా నమ్ముచున్నానండి. దాన్ని మీరు మాత్రం ఒమ్ము చేయమాకండే. ఓకే, నువ్వు మంచి తండ్రిగా ఉండాలంటే మొదటిగా నీ కుటుంబంలో నీవు మాదిరికరమైన వ్యక్తిగా ఉండాలి. నీ పిల్లల బాగోగులు పట్టించుకోవాలి. నీ భార్య బాగోగులు పట్టించుకోవాలి. కొంతమంది ఉంటారండి, డాడీ అని పిలిస్తే చాలు ఎగురు గందేస్తారండి. ఏంట్రా అని శాంతి సమాధానం ప్రేమతో మాట్లాడరు. భార్య ఏమండి అంటే చాలు. ఎంతమంది అండి కోప్పడేది చిన్నదానికి కూడా కోపంగా మాట్లాడేవాళ్ళు ఎంతమంది తండ్రులు లేరు? బుద్ధిహీనులు. అలాంటి వారు బుద్ధిహీనులు అండి. నువ్వు నిజంగా దేవుని మంచి తండ్రి అయితే శాంతి సమాధానం ప్రేమతో అనురాగాలతో నీవు నీ కుటుంబంతో నడుచుకుంటావు. నీ బిడ్డల గురించి ప్రతిరోజు ఆరా తీస్తుంటావు, కానీ వారిని పట్టించుకోకుండా ఉండవు. నువ్వు సోకులుగా తయారయ్యి నీ బిడ్డలను పట్టించుకోకుండా, బట్టలు లేకుండా, తలకు కనీసము కొబ్బరిను రాసుకున్న కొబ్బరిను లేకుండా చింపురుగా ఉంచవండి. నీ కడుపు నీ ఎంజాయ్ చేసుకుంటూ, నీ అలవాట్లు నువ్వు తృప్తి పొందడానికి నీ అనేక పనులు చేస్తూ ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా ఉండవండి మంచి తండ్రికి. అది భక్తిహీనులు చేసే పని. అది భార్య బాగోపోతే అనారోగ్యంతో పడుకుంటే కనీసం ఇంట్లో పని కూడా చేయరండి. నువ్వే చేసి పెట్టాలి, నేనే తినాలి అని భర్తలు లేరండి. ప్లేట్లు లాగించేవారు. పాపం ఆమె లేచి చేయాలి. ఏబుని అంటాడు దేవుడు. ఏబు గ్రంథంలో ఉంది, ఏబు చేతి పనిని దేవుడు దీవించాను అంటే అతను అంత ఆస్తి ఉన్నా కానీ దేవుడు గొప్పగా అతను దీవించాడంటే అతని చేతితో పనిచేశాడండి. గొప్ప ఆస్తిపరుడు చేతులతో పనిచేశాడు కాబట్టి